అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. ఆంధ్రప్రదేశ్లో చాలామంది దళితులు మెజారిటీ శాతం జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారు. ఇది ఇప్పుడు కాదండి, వాళ్ళ నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కూడా దళితులు ఎక్కువ శాతం అటు కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం అనేది 100% వాస్తవం, అందరికీ తెలిసిందే. ఒక్క 2024లో మాత్రం మాలాంటి వాళ్ళు ఎంతోమంది గట్టిగా కృషి చేసి అక్కడి నుంచి దళితుల నుంచి కొద్దిమందిని వీళ్ళ నిజస్వరూపం తెలియజేసి బయటికి తీసుకురాగలిగాం. అయితే ఇప్పటికీ ఉంది కదా, అది దళితులు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్, ఎవరిని అడిగినా అదే చెప్తాడు. అయితే మరి అలాంటి దళితులకు ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఆకివీడు వర్సెస్ అనంతబాబు అని పెట్టానండి. నిన్న అనంతబాబు గారి భార్యకి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె బయటికి రిలీజ్ అయింది. ఆమె డైరెక్ట్గా మర్డర్ కేసులో ఉంది. అనంతబాబు గారు ఆల్రెడీ మర్డర్ చేసినా నేను ఒప్పుకున్న తర్వాత అదే కేసులో మళ్ళీ సిట్ ఎంక్వైరీ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక. దళితులు తెలుగుదేశం ఓడించడానికి చూస్తారు, మెజారిటీ ఓడించడానికి చూసినా సరే అక్కడ దళితులకు అన్యాయం జరిగిందని సిట్ ఎంక్వైరీ చేస్తే వారు సిట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఈ అనంతబాబు గారే కాదు వాళ్ళ భార్య గారు కూడా ఈ మర్డర్లో ఉన్నారని వారు తేల్చి కోర్టుకేస్తే ఆవిడ బెయిల్ మీద రిలీజ్ అయ్యింది. ఆకివీడులో నాకు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది, కొన్నిసార్లు కోర్టులో వచ్చే తీర్పులు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేశాక అరెస్ట్ అవ్వకుండా బెయిల్ ఇచ్చారు కోర్టు వారు. అలాగే ఇప్పుడు మర్డర్ కేసులో ఉందని చెప్పిన తర్వాత అనంతబాబు గారి భార్య గారు కూడా ఆవిడ బెయిల్ మీద బయటకు అరెస్ట్ అవ్వలేదు ఒక్కరోజు కూడా. కానీ ఆకివీడులో జగన్మోహన్ రెడ్డిని ఉత్సాహపరచడానికి జగన్మోహన్ రెడ్డి తొత్తులు కొంతమంది రెచ్చగొడితే పాపం అమాయక దళితులు అక్కడ ఆ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు, అది మర్డర్ కేసు కూడా కాదు, అది అటెంప్ట్ మర్డర్ కేసు. కొన్ని సందర్భాల్లో జస్ట్ 324, 326 పెట్టే కేసు అది. ఓకే, మతాల విషయంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళ అరెస్ట్ నాకు తెలిసి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆకివీడు దళితులు ఒక 4 రోజుల కన్నా వెనక్కి వస్తే వాళ్ళ అదృష్టవంతులే. నెల. అయితే ఈవేళ నాకు ఒక శుభవార్త ఒకటి అనిపించిందండి. ఏంటంటే నేను గత 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్న దగ్గర నుంచి కూడా చెప్పుకొస్తున్నాను వాళ్ళకి. ఆకివీడు దళితులారా, మీరు ఎవడో రెచ్చగొట్టాడని రెచ్చిపోకండి, రామాలయం జోలికి వెళ్ళకండి, శ్రీరాముడు జోలికి వెళ్ళకండి, అది హిందువులకు సంబంధించింది, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, వీలైతే సహకరించండి, ఇలా దూరంగా ఉండండి తప్ప ఎవడో రెచ్చగొట్టాడని రెచ్చగొడితే మిమ్మల్ని బూచిగా చూపించి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు రేపడానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకు మత ఘర్షణలు రేపడానికి ప్లాన్ చేస్తుందండి? కొన్ని విషయాల్ని తప్పుతో పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ బ్యాచ్ ఏం చేస్తుందంటే అండి, ఆ బ్యాచ్ మొత్తం జనాన్ని ఇరికించడం, కేసులు ఇరికించడం, తప్పుదారి పట్టించడం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం. తెలుసుకోండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలకు, ముఖ్యంగా దళితులకు చెప్తున్నాను. ఎవడన్నా ఒకడు వచ్చి మిమ్మల్ని పలానా కులం పేరుతో మతం పేరుతో రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఎలా బిహేవ్ చేశారో ఈరోజు నీ వీడియో ద్వారా మీకు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను, చూడండి. జగన్ గారు, ఆయనకి ఓట్లు దళితులు కదా వేస్తారు, దళితులు జగన్కి ఓట్ బ్యాంకే కదా. అలాంటి దళితుల్లో కుర్రోడిని వాళ్ళ భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ భర్తని, ఆ కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు అనంతబాబు గారు. చాలామంది ఇప్పుడు వైసీపీలోనూ కొంతమంది దళితులు ఆయన వెనకేసుకొస్తున్నారు. ఏ కారణంతో చంపాడో తెలుసా, పలానా కారణంతో కారణం ఉంటే చంపేస్తారా? ఒకవేళ తప్పు చేశాడు అనుకుందాం, అప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఫుల్ పవర్లో ఉంది వాళ్ళ గవర్నమెంట్, తప్పు చేస్తే అరెస్ట్ చేయించవచ్చు కదా, పోలీసులతో చెప్పి ఓ 2 దెబ్బలు కొట్టాడు బుద్ధి చెప్పించవచ్చు కదా, లేదా ఏళ్ళే ఒక 2 దెబ్బలు కొట్టి వదిలేయచ్చు కదా ఒకవేళ నిజంగా తప్పు చేస్తే. లేదా ఒక కాలు చెయ్యి ఇరిగినా కూడా పాపం కట్టుకున్న ఆడి భార్య పిల్లలు పోషించుకుంటాడు, చంపేస్తారండి. ఆ చంపిన కారణంగా కూడా అదే వైసీపీలో ఉన్న చెంచా దళితులు దాన్ని కూడా వెనకేసుకొస్తున్నారండి. పలానా చేశాడు అందుకే చంపేస్తారా? అంటే అలాంటి దరిద్రులు కూడా ఉన్నారు, అలాంటి వెన్నుపూసలేని ఎదవలు కూడా ఆ పార్టీని వెనకేసుకొస్తారు, అది వేరే విషయం. అయితే ఆ రోజున, చంపేసిన రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా గట్టిగా మాట్లాడి పోరాడారు. ఎందుకు? జగన్కు ఓటేసే దళితుల కోసం. మీరు ఆలోచించండి, జగన్కు ఓటేసే దళితుల్ని చంపితే జగను చంపిన వాళ్ళ వైపు నిలబడితే ఓటైన దళితుల కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిలబడ్డారు. ఓటు వేయకపోయినా సరే తప్పది, అలా చంపకూడదు, అతన్ని అరెస్ట్ చేయండి, మేము ఆవిడకి అండగా ఉంటాం, మేము ఆవిడకి అండగా నిలబెట్టుకుంటాం అంటే
మనం ఇప్పుడు ఎవరిని విమర్శిస్తున్నాం? తెలుగుదేశం పార్టీనా? ఎవరిని సమర్థించడం? ఇదే జగన్ గారినా? ఆలోచించండి బుర్రపెట్టి. నేను ఇలా చెప్తున్నాను కాబట్టి, లేకపోతే నేను మిమ్మల్ని ఏదో మారుద్దామని చెప్పట్లే, నిజం చెప్తున్నాను. గ్రహించినోడికి గ్రహించినంత, బుర్ర ఉన్నవాడికి అర్థమవుతుంది. ఓకేనండి. ఆ రోజు నేను అరెస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు జగన్ గారు. ఇక వాళ్ళ భార్య గారు కూడా ఇందులో ఉన్నారనే విషయం ఎప్పుడు తెలిసింది? జగన్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి సిట్ వేశాక పోలీసులు ఎంక్వైరీలో తేలింది. జగన్ గారికి అప్పుడే తెలిసి ఉంటుంది కదా. ఈ మటర్లో ఒక్క అనంతబాబు గారే కాదు, వాళ్ళ భార్య గారు కూడా ఉన్నారని వాళ్ళకి అప్పుడే తెలిసి ఉంటుంది కదా. తెలిసినా జగన్ గారు అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయకపోగా అదే అనంతబాబు కోసం బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పి సుప్రీంకోర్టులో ఇది దళితుని చంపినోడికి. అదండి రెండోది. మూడోది, ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు వైసీపీ జెండాలతోటి అంటే ఒక టెర్రరిస్ట్ని చంపేసిన ఒక సైనికుడికి ఇచ్చిన వెల్కమ్ అండి. ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక దేశద్రోహనో చంపేసిన సైనికుడిని ఎలా అయితే తీసుకొస్తారో ఆ వేళ జగన్ గారు వైసీపీ ఆయన ఎలా తీసుకొచ్చింది అంటే, వైసీపీ దృష్టిలో దళితులు టెర్రరిస్టులు, ఒక దొంగలు, ఒక దేశద్రోహులు. వాళ్ళని చంపితే జగన్ గారు ఇచ్చే గిఫ్ట్ అండి ఇది. అలాంటి జగన్ గారిని వేళ వెనకేసుకొస్తున్నారు. అలాంటి జగన్ గారే దళితులకి ఏదో మరొక యేసుక్రీస్తు అని చెప్పుకొస్తున్నారు. అదే బుర్ర పనిచేయట్లేదు అసలు. మనకి బుర్ర పనిచేయట్లేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ చనిపోయిన దళితుడు ఎవడైతే ఉన్నాడో ఆయన తరపున మాట్లాడిన వ్యక్తి ఈయన. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అనంతబాబు అహంకారంతో తిరిగి డెడ్ బాడీ పంపించే పరిస్థితికి వచ్చాడు. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంతవరకు అతను సస్పెండ్ చేసే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళీ దళిత ఓటు అడగాలంటే ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి అనంతబాబును అరెస్ట్ చేసి నీ పార్టీ మనం ఓడించాలి అని ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారేమో మనకు అండగా నిలబడతాడు. పాపం వీళ్ళకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉందా? ఖచ్చితంగా పార్టీ ఆదుకుని ఉంటుంది వాళ్ళని. చనిపోయిన వాళ్ళని ఆదుకున్న తెలుగుదేశం పార్టీ ఏమో దళితులకి వ్యతిరేకి, చంపిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారేమో దళితుల బంధువు. అసలు ఏమి లెక్కండి ఇది? నాకు అర్థం కాదు. నేను ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. ఇది అనంతబాబు సైన్యం అని పెట్టారండి. అందులో ఇగో వాళ్ళిద్దరిదని ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. వేళ ఆకి వీళ్ళు దళితులు వీళ్ళ రెచ్చగొట్టిన దానికే కదా వాళ్ళు అక్కడ గొడవ చేసి త్రిపుల్ గారు నాకు జైలు పోయారు. ఏమంటే ఒక్క లాయర్ని పెట్టాడా జగన్? ఒక్క లాయర్ని అన్నాడు పంపించాడా? లేదా ఒక వైసీపీ నాయకుడు లోకల్లోనే మోషన్ రాజు గారు లేదా ఇంకా ఎమోషనల్ రాజులు చాలామంది ఉండుంటారు కదా అక్కడ వైసీపీ నాయకులు, ఎవరైనా ఒక్కరైనా జైలుకి వెళ్ళి పరామర్శించారా? వైసీపీ నుంచి అసలు ఏంటి మేము రెచ్చగొట్టాం, మా వాళ్ళగా జైలుకి పోయారు, సరే మేము చూసుకుంటాం ఒక్క మాట అని ఉంటారా? అయినా వైసీపీని వెనకేసుకొస్తారా? వైసీపీ గొప్పదా? ఎందులో వాస్తవాలు చెప్తున్నాను వినండి. చట్టాలు మారుతున్నప్పుడు, పద్ధతులు మారుతున్నప్పుడు మనం కూడా మారాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులోనే 56 మంది అక్కడ దాడిలో పాల్గొని ఉండరు, అది నాకు తెలుసు. కానీ 56 మంది మీద కేసు అయింది, 56 మంది జైలుకి వెళ్ళారు, నెల 15 రోజులు. ఇక్కడ వైసీపీలో మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇమీడియట్గా బయటకు వస్తారు, అరెస్ట్ కూడా ఉండదు, ఒక్కరోజు కూడా వెళ్ళరు. మనిషిని చంపితే నేరం కాదు, మనిషిని కొడితే పెద్ద నేరం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సంఘటనలు, ఈ పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఎగిరిగిరి పడిపోతే ఏమవుతుంది? నేలకు కొట్టుకుంటారు. నేలకు కొట్టుకోవద్దురా బాబు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన మాటలో 2-3 రోజులు నేను మాట్లాడే మాటలకి వైసీపీలో తెగతిట్టేస్తున్నారు. గతంలో ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కుల ఘర్షణలు రేపాలన్నప్పుడు ఇలాగే చెప్పాను, అప్పుడు కూడా తెగతిట్టించారు. ఎందుకంటే గొడవ జరగకుండా అడ్డుపడ్డాను కదా. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మొత్తం జనాన్ని రెచ్చగొట్టేద్దాం, అందరినీ కేసులు ఇరికించేద్దాం అనుకున్నారు. నేను ఉన్నది చెప్పాను, చాలామంది బయటికి రాలేదు. ఇంకా అక్కడి నుంచి ఎవరైతే రెచ్చగొట్టాలని చూసారో వాళ్ళందరి మీద కేసులు అయిపోయి. ఇక్కడ కూడా ఆగివేళ్ళలో నేను చెప్పినప్పుడే మా వాళ్ళు వినుంటే ఈవేళ ఈ పరిస్థితి రాకపోను, కానీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడైనా జాగ్రత్త పడాలని మళ్ళీ హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు. ఆయన చాలా క్లియర్గా క్లారిటీతో ఉన్నాడు.
ఆయనకి దళితులు అంటే ఏమీ లెక్కలేదు, ప్రేమ లేదు. పైగా దళితులు ఎవడన్నా కొట్టినా చంపినా వాళ్ళకి పదవులు ఇస్తాడు. ఏమండి, ఆ శిరోమండనం చేసినందుకు జక్కంపూడి రాజాకి రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబుకి కనీసం సస్పెన్షన్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఆయన్ని ప్రతిపాడు నియోజకవర్గం, నేనున్న ఈ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఇచ్చాడు అప్పుడు ఎలక్షన్లో. ఇలా మీరు ఎవరినైనా చూడండి. ఇప్పుడు ఆయన ఎవరో తోట త్రిమూర్తులు గారు, ఆయనకి 2వ 3వ పదవులు, ఒక ఎమ్మెల్సీ, ఇది అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మరొకటి ఏదో పదవి ఇచ్చారు ఆయనకి. జగన్ గారు క్లియర్గా నేను దళితులకి శత్రువునరా బాబు, మీరు వద్దురా నాయన, మిమ్మల్ని తన్నేవాళ్ళకే నేను పదవులు ఇస్తానరా అంటే, మరి ఇంకా జగన్ గారు మనకి మిత్రుడంటే? ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు మనం పూర్తిగా ఓట్లు వేయకపోయినా ఆయనేమో మన తరపున నిలబడి మాట్లాడతాడు, లోకేష్ గారు మన తరపున నిలబడి మాట్లాడతాడు. వీళ్ళని శత్రువులుగా చూడమంటే? చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5 లక్షల చిల్లర మందికి టిట్కోయిలు పనిచేశారు వచ్చిన 20 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు టిట్కోయిళ్ళు కంప్లీట్ చేస్తున్న వాటిని కూడా ఒక్కళ్ళు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన 20 నెలల్లోనే కొన్ని లక్షల మందికి ఇళ్ళు గృహప్రవేశాలు అయిపోయి. ఇప్పుడు దాన్ని తప్పుదారి పట్టించాలి అంటే ఏదైనా గొడవ క్రియేట్ చేయాలి. ఏమంటే ఇది ఆన్ చేయండి. తప్పుదో పట్టించాలంటే గొడవలు క్రియేట్ చేయాలి. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కులం గొడవలు రేపడం చూస్తుంది వైసీపీ. ఇక్కడ మతం గొడవలు రేపడానికి ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయినండి. అయితే నిజంగా ఇప్పుడు ఏదైతే పెద్దపేట ఆకివీడి పెద్దపేట దళితులు ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియో ఉందండి, ఆ వీడియో చూపిస్తాను. అదే కనుక నిజమైతే ఆకివీడి పెద్దపేటలో ఉన్న దళితులందరూ అదే మాట మీద నిలబడితే ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది. రామాలయం జోలికి వెళ్ళకండి. మత ఘర్షణలు కూడా ఆగినట్టే అండి, ఆల్మోస్ట్ ఆగినట్టే. మళ్ళా టిట్కో ఇల్లు కడతాను, ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన 7 రూపాయలని 20 నెలల్లో ఇది 2వసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేశాం. ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మళ్ళా టిట్కో ఇల్లు కడతాను, ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా. అలాంటి ఆయన చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. అక్కడ మొత్తం అందరికీ ఇస్తూనే ఒక మైనారిటీ ఫ్యామిలీకి ఇస్తూ ఫోటో దిగాడు ఆయన. అదే పెట్టారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో. అంటే అన్ని మతాలు మాకు సమానం అని పెద్ద ఆయన చెప్పకనే చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేక ఇబ్బంది పడకూడదు, ఇంటది కట్టుకోలేక ఇబ్బంది పడకూడదు అని లక్షల మందికి ఇల్లు కట్టి ఆయన గృహప్రవేశాలు చేస్తూ ఉంటే, మరో పక్కన ఈ గలీజ్ ఎదవలు, ఈ పనికిమాలిన ఎదవలు చేసేది ఏంటండి? ఇక్కడ దళితులు అంటే వాళ్ళే అమాయకులు, వాళ్ళే చెప్పింది నమ్మేస్తారు వెంటనే. అందుకే వాళ్ళకే చెప్పి అటు త్రిపులార్ గారిని రెచ్చగొట్టి ఆయన్ని పిలిపించారు, ఇటు వీళ్ళని రెచ్చగొట్టి ఇచ్చేసి ఇదేదో మత ఘర్షణలుగా క్రియేట్ చేసేద్దామని 57 మంది దళితుల్ని, అమాయకమైన దళితుల్ని వీళ్ళ రెచ్చగొట్టి పాపం జైలు పాలు చేశారండి. అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లో ఉన్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. ఏదేమైనా దళితులు బలైపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. కానీ వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం చేసే అభివృద్ధి పనులు బయట రాకూడదు. అందుకని ఏదైనా గొడవలు క్రియేట్ చేయాలి. సినిమాలో విలన్లు కూడా ఉంటారు కదండి ఇలాగా. అయ్యా ఈయన చూడండి, ఈయన ఏం చేస్తున్నాడండి? నారా లోకేష్ గారు ఆయన ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ కూడా ఏదో సొంత ఫ్రెండ్స్ లాగా, సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యలకు పరిష్కారాలు తీసుకొస్తూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అంటే పాలకులకి ప్రజలకి. అరే ఇంత గొప్పగా ఉంటున్న వీళ్ళనే, ఇంత గొప్పగా పరిపాలిస్తున్న వీళ్ళని ఈ గొప్పతనం బయటికి వెళ్ళకూడదు అంటే ఏదైనా మత ఘర్షణలు రేపాలి, కుల ఘర్షణలు రేపాలి. అక్కడ గొడవ లేకపోయినా కొంతమంది పనికిమాలిన వాళ్ళని దానికి ఏజెంట్లుగా పెట్టుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం. ఏం దారుణం అండి ఇది? చూడండి, ప్రతి ఒక్కరి కష్టాలు వింటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒకసారి కష్టం విన్నాడంటే వాళ్ళ కష్టానికి రెక్కలు వచ్చేసినట్టే, కష్టం ఎగిరిపోద్ది అంతే. లోకేష్ గారు విన్నారంటే ఏమండి, ఇదొక ఎత్తు. అయితే ఒకసారి ఇక్కడ కూడా చూడండి, లోకేష్ సార్ ఆర్టీటీకి ఊపిరి పోయడం వల్ల ఏం జరుగుతుందంటే, అనంతపురంలో ఆర్టీటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. కొన్ని కారణాల వల్ల అది క్లోజ్ అయిపోతే దానికి లోకేష్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి చొరవతో మళ్ళీ అది ఓపెన్ అయింది.
కొన్ని లక్షల మందికి మళ్ళీ అది అక్కడ ప్రాణం పోస్తుందండి. సిటీ వచ్చేసి నేను పుట్టుక ముందు నుంచే ఉంది. అందులోనూ మా అన్న కూడా మాటలు రావు. చిన్నప్పటి నుంచి చదువు పరంగా పిల్లలు మాట్లాడని వాళ్ళకి స్కాలర్షిప్స్, స్కూల్లో ఫ్రీ చదువులు, కొంచెం పై చదువులు చదువుకున్న వాళ్ళకి బాగానే సాయం చేసినారు. ప్లస్ ఆవులు కూడా రైతులకి ఆవులు అన్ని కూడా ఇచ్చినారు. లోన్ల ద్వారాను ఆవులు పెట్టించి ఇల్లు కూడా సార్ ఆర్డిటి స్థాపించింది సార్. బాగానే డెవలప్ చేసినారు పల్లెటూర్లలో. చదువు పరంగానే ఎక్కువ మోస్ట్లీ అందరికి బాగా హెల్ప్ అయింది. ఆరోగ్య వ్యవస్థ దాంట్లో కూడా అంతా ఫ్రీగానే ఉండింది. మధ్యలో తీసేస్తారన్నారు ఆర్డిటి, తర్వాత మళ్ళీ ఫ్రీగానే వచ్చింది. ఇప్పుడు ఆర్డిటి సేవలు చాలా బాగానే తీసేస్తారు అనుకున్నాం 2021 అప్పుడు. కానీ ఇప్పుడు లోకేష్ సార్ ఏదైతే దీన్ని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మనకి సేవలన్నీ తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా ఇట్లనే కొనసాగుతాయని అనుకుంటున్నాం. ఆర్డిటి అయితే ఎప్పటికీ పోదని మా నమ్మకం. ఆర్డిటి వచ్చేసి నేను పుట్టుక ముందునే ఏమండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక ఈయన ఆర్డిటి వ్యవస్థాపకుడట. దానికి మళ్ళీ ఊపిరి పోసారండి కొన్ని లక్షల మందికి. తద్వారా కొన్ని లక్షల మందికి మంచి జరిగే ఆర్గనైజేషన్ అది. ఇలాంటి మంచి పనులు, గొప్ప పనులు వీళ్ళు చేసుకెళ్తూ ఉంటారు. ఆయనే మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. కానీ